సత్సాంప్రదాయ భారతీయ పౌరులందరికీ నా శతవందనాలు. నా పేరు భగత్ సింగ్. సామాజిక క్షేత్రంలో గత 45 ఏళ్లుగా పనిచేస్తున్న నేను అనేక అంశాల మీద పరిశీలించి అటు ప్రభుత్వేతర ఆధ్యాత్మిక సంస్కార రంగంలో పనిచేస్తున్న వాళ్ళ మధ్య వాళ్ళ అనుభవాలతో వాళ్ళ భావాలను పంచుకుంటూ ఆ కార్యక్షేత్రాల్లో ఏమైతే మార్పులు సంభవించగలవో పరిశీలిస్తూ అందుకు ప్రయత్నం చేస్తున్న వాడిని. అందువల్ల ఈ సమయంలో దేశంలో జరుగుతున్న వాంఛనీయము కానివి అవాంఛనీయమైనవి ఏమున్నాయనే దాని మీద నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఈ రోజున భారతీయ తాత్విక పునాదుల మీద, భారతీయ ఆధ్యాత్మిక రంగం మీద, భారతీయత మీద జరుగుతున్న దాడి అది మానవీయతను కోల్పోయి అధికార రాజకీయ పరంపరగా కొనసాగుతున్న శోచనీయం, బాధాకరం. వాస్తవంగా దైవ సంబంధిత నిర్మాణ పద్ధతులు, ఆశయ దీక్షలు, అందున ముఖ్యంగా ఏనాడో మన కవిగారు అన్నట్లు ముక్కోటి దేవతలు ఒకటైనారు, చక్కన్ని పాపని ఇక్కడ ఉంచారని పేద ప్రజలు, ఉన్నత ప్రజలు, అధికారులు, అనధికారులని తేడా లేకుండా దేవుణ్ణి సమీపించి చూచి ఆయన ఆశీర్వాదం పొంది మాకు ఈ రోజు భోజనం ప్రసాదించు అని వేడుకుంటున్న దశ నుంచి ఇవాళ దర్శనాన్ని కూడా విడగొట్టి విఐపీలు, వివిఐపీలు, సామాన్యులు, అసామాన్యులు అనే కాడ విడగొట్టి ప్రజల్ని దేవుడి దగ్గర కూడా దగ్గరికి చేరనయ్యని స్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉన్న ఈ దశలో మరింత ముందుకెళ్లి దైవ ప్రసాదానికి, నిజానికి దైవ ప్రసాదం ప్రజలు ఎంతో భక్తిభావంతో, ఎంతో గౌరవభావంతో ప్రసాదం తీసుకుంటాం వల్ల నా జీవితంలో అత్యంత ప్రేమపాత్రమైన పాప పంకిలాన్ని ఇంకా నేను ఎప్పటికీ దరిజేరను, ఆ పాప పంకిలాన్ని ఈ రోజు నుంచి తుడిచివేస్తున్నాననే సద్భావంతో స్వీకరించే ప్రసాదాలకు ఇవాళ ఏ దశ దాపురించిందో మానవతావాదులు, మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు ఈ దేశంలో నిర్మాణంలో అమలులో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ ప్రాతిపదిక మీద అమల్లో ఉన్న భారత రాజ్యాంగాన్ని నిజంగా ఇది అవమానపరచడం. ఎందుకు అవమానపరచడం అని నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఇవాళ సనాతన ధర్మం అనే పేరుతోటి ఒక పెద్ద సమూహం ఒక దగ్గరికి చేరి ఆ సనాతన అనే పేరుతోటి ప్రజల్లో కొంతమందిని విడగొట్టి మీరు ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నం ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు. ఏమిటి సనాతన? ధర్మాల సమాజంలో అనేక శతాబ్దాలుగా మారుతూ వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే భౌతిక ధర్మాలు, ఇంకా ముందుకెళ్ళి వైద్యశాస్త్ర పరిభాషలో కూడా మాట్లాడాలంటే దేహ ధర్మాలు, శరీర ధర్మాలు, వృత్తి ధర్మాలు, ఇంకా మనం సరిగ్గా తరచి చూసినట్టయితే వస్తు ధర్మాలు ఆయా కాలానుగుణంగా కాలక్రమంలో మారుతూ వస్తూ ఉంటాయి. కానీ సనాతన అనే పేరుకి మీరు ఏమీ తెలియని ప్రజల మధ్య ఒక పదాన్ని వదిలి దానికి వ్యాఖ్యానాలు, భాష్యాలు, విశేషణాలు జోడించి ఏమీ తెలియని అమాయకుల మధ్య ఆ పదంతో ఆటలాడుకుని దాన్ని అధికార రాజకీయానికి జోడించి ప్రజలందరినీ ఒక సమూహంగా చేర్చి ఆ సమూహం ద్వారా ఒక పెద్ద దేశంలో రచ్చ చేయటానికి పూనుకోవటం ఇది మానవత్వం కాదు. అందున పాలనా రంగంలో ఉన్న వాళ్ళు అసలు చేయవలసిన పని కాదు. పాలనా రంగంలో నువ్వు మొదట ఏ ప్రామాణిక పద్ధతిలో అధికారాన్ని చేపట్టావంటే భారత రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసంతో మనసా వాచా కర్మన అమలు చేస్తూ నా విశ్వాసాన్ని వ్యక్తిగత విశ్వాసంగా భావిస్తూ నేను పరిపాలన సాగిస్తాను, నాకు ఉచ్చ నీచాలు లేదా ఆశ్రిత పక్షపాతం లేని పద్ధతిని నేను పాటిస్తానని నువ్వు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రమాణం చేసి ఇవాళ కేవలం ఒక పదాన్ని తీసుకుని ఆ పదానికి కూడా మనసులో ఒక భావన పెట్టుకుని దాన్ని అమాయకులైన ప్రజల్ని గుంపులుగా చేర్చడానికి చేస్తున్న ఈ స్థితి నిజమైన సెక్యులరిస్టులకి, మానవతావాదులకి, మనుషులకి బాధ కలిగించే విషయం. ఈ దేశంలో మనుషుల్ని విడగొట్టడం ఎంత అవకాశం ఉన్న పదమో సనాతన అనే పదం రుజువు చేస్తాం. నిజానికి దైవ దర్శనానికి వెళ్లే ముందు దేవుడికి వడ్డించాల్సిన ఏవైతే ఈ పచన పదార్థాలు వడ్డించేవి ఆయనే కోరుకున్నట్టు లడ్డు, చక్కెర పొంగలి, దద్దోజనం. మన పండితుల మధ్య, పండితుల చర్చిల్లోని ఎప్పుడు జరిగేది ఏంటంటే స్వామివారికి దద్దోజనం ఎక్కువ ఇష్టం అని చెబుతూ ఉంటారు. మనం కూడా మన ఇళ్లలో జరుపుకునే సాంప్రదాయాల్లో, ఆచారాల్లో దద్దోజనం తప్పనిసరిగా తీసుకుంటాం. వ్యక్తి జీవితంలో కూడా మనం దధి ప్లస్ భోజనము, దద్దోజనం, పెరుగన్నాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పొందుతున్న విషయం యావత్ ప్రజానీకానికి తెలుసు. అది నిజము. వైద్యపరంగా అది విడనాడలేని విషయం. కానీ వాస్తవంగా ఆహార పదార్థాలని పచన చేసేటప్పుడు నిజంగా పోటీ యజమాని ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ వంటగదిలో వంట సామగ్రిని తయారు చేసి, వంట సామగ్రిని తనిఖీ చేసి, ఆ యొక్క పదార్థాలని పచనం చేసే ముందు, వండే ముందు వాటి యొక్క నాణ్యతనే, ఆ నాణ్యతా ప్రమాణానికి అనుగుణంగా లేవా ఉన్నాయా అనేది చూసి అది తిరస్కరించటమా లేదా అది అంగీకరించి పచన పదార్థానికి సంబంధించిన విధానాన్ని కొనసాగించి మరి ప్రసాదాలని, దైవదత్తతకు సంబంధించిన ఆహార
ఆహార పదార్థాలను తయారు చేసే మొదటి పని ఆయనది. అయితే మారిన కాలంలో, మారిన సమాజంలో, మారిన వ్యవస్థల్లో అత్యధిక జనసాంద్రత దైవ దర్శనానికి వెళుతున్న ఈ సందర్భంలో దానికి తప్పనిసరిగా అనేక అంగాలు ఏర్పడినాయి కనుక ఆ అంగాలకు అనుగుణంగా మనం దానికి సంబంధించిన ప్రయోగ పద్ధతి, పరిశీలనా పద్ధతిలో కూడా నిశిత పరిశీలనా పద్ధతి, శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకుని అది అవునా కాదా అని నిర్ధారించే ల్యాబ్ టెక్నికల్ మెజర్మెంట్ సిస్టమ్. ఈ ల్యాబ్ టెక్నికల్ మెజర్మెంట్ సిస్టమ్ ను పాటించి అది కల్తీదా, కల్తీ లేనిదా, ఏ స్థాయిలో కల్తీ జరిగింది, ఏమేమి కల్తీ జరిగింది అనేది తేల్చాల్సింది వాళ్ళు చెప్పిన తర్వాత అతను నిజానికి ఆ పోటు నిర్వాహకుడు, పోటు యాజీ, ఆ ధర్మకర్త, యజ్ఞకర్త ఎవరైతే ఉన్నారో పోటు యాజీ, ఆ పోటును నిర్వహించే ఆయన దగ్గరికి ఇది తీసుకెళ్లాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇది నిర్ధారించడానికి మొట్టమొదట ఒక సాధారణ నాయకుడు ఇది తప్పని చెప్పడం ఇది అసందర్భం, భక్తుల్ని తప్పుదోవ పట్టించే చర్య. భక్తుల్ని తప్పుదోవ పట్టించడం అంటే దాని అర్థం ఏంటంటే సమాజాన్ని విడగొట్టాడు అని అర్థం. సమాజాన్ని విడగొట్టాడు అంటే అర్థం ఏంటంటే ఇదిగో నా గుంపంతా ఇటు రండి, ఇంకా నాకు నచ్చని వాళ్ళందరినీ కూడా దునుమాడతాను అని చెప్పటం అవుతావు. కాబట్టి పాలకులు ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సుప్రీం కోర్టు కూడా చాలా తీవ్రంగా ఆ విషయం మీద స్పందించింది. సుప్రీం కోర్టు ఈ రోజు స్టేట్మెంట్ లో, ఈ రోజు సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చిన అంశాల్లో దేవుడిని కూడా రాజకీయానికి దూరంగా ఉంచలేరా అని ప్రశ్నించటం అంటే మీరు ఏం వింటున్నారు? ఇవాళ ఉన్న మీడియాని ఉపయోగించి మీడియా శక్తులు మీ గుప్పిట్లో పెట్టుకుని ఆ మీడియా శక్తులకు కూడా రకరకాల తాయిలాలు పంచిపెట్టి చెడుని మంచిగా, మంచిని చెడుగా, అసలు విషయాన్ని వదిలేసి దైవానికి సంబంధించిన ప్రసాద కార్యకలాపాల్లో పాలనా యంత్రాంగాన్ని, పరిపాలనా యంత్రాంగాన్ని జొనిపి వాళ్ళు చేయవలసిన అసలు పని నుంచి పక్కదోవ పట్టించి దీనికి సంబంధించిన పరిశోధనలు, దీనికి సంబంధించిన ఫైల్ మూవింగ్లు, దీనికి సంబంధించిన ప్రొసీజర్ సిస్టమ్స్, దీనికి సంబంధించిన దర్యాప్తు పద్ధతులు ఇవన్నీ చేయటం వల్ల నిజానికి మానవ సమాజానికి, భారతీయ సమాజానికి, తెలుగు ప్రజానీకానికి ఏమి అందించదలుచుకున్నారనేదే నా ప్రశ్న. సామాజిక క్షేత్రంలో పనిచేస్తున్న అనేక మంది వాళ్ళకి చెప్పేందుకు వేదికలు లేకపోవచ్చు. ఎందుకు లేదు అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక రాజకీయ పార్టీకి వాళ్ళు ఆనుకుని ఉండరు కనుక. కంచం గోడకు జారేయాలంటే గోడ ఉండాలి, అది బంగారపుదైనా, వెండిదైనా, మరొకటైనా, ఇనపదైనా సరే. కానీ సామాజిక క్షేత్రంలో ఈ మీడియాకి దగ్గర లేకపోవటం వల్ల ప్రధాన మీడియాలు కేవలం వాళ్ళకి రావాల్సిన యాడ్స్, ప్రకటనలు, వాళ్ళకి రావాల్సిన నిధుల మీద దృష్టి పెట్టి అసలు విషయాన్ని పక్కదో పట్టించడానికి అవి కూడా తమ సాయశక్తులు కృషి చేస్తారు. ఈ విధానం మారాలి. ఈ విధానం ఎప్పుడు మారుతుంది అంటే పరిపాలనా రంగంలో ఉన్న వాళ్ళు, రాజకీయ పాలనా రంగంలో ఉన్న వాళ్ళని సరి అయిన పద్ధతిలో ఈ సిస్టమ్ లో మనము మొదట చేయవలసిన పని ఇది అని నిర్దేశించగలిగిన రోజునే. కానీ ఒక దురదృష్టం ఏంటంటే ఇవాళ పరిపాలనా రంగంలో పనిచేస్తున్నవాడు అంటే సివిల్ సర్వెంట్స్ నే నేను గుచ్చి మాట్లాడుతున్నాను. ఏదైతే పౌర సమాజాన్ని సరి అయిన పద్ధతిలో నడిపించడానికి కార్యక్షేత్రంలో జరుగుతున్న దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ పరిధిలో ఉండే వాళ్ళ ఉద్యోగ బృందాలను తయారు చేసి ఏదైతే అందించాలో వాళ్ళు సరి అయిన పని పద్ధతి పాటించకపోవటం వల్ల నిరంతరం సమస్యలు, వేదికలు తరతరాలుగా ఆ వేదిక సృష్టించడం తప్ప ఆ వేదిక మీద వచ్చిన సమస్యకి పరిష్కారం లభింపజేయడంలో 98% విఫలం అవుతున్నారు కనుక ఎక్కడన్నా 1, 2, 3, 4 పరిష్కారం అవుతున్నాయేమో, కానీ 98% మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నదంటే దీనికి కారణం పాలనా రంగంలో పరిపాలన ఉండడం. మరి ముఖ్యంగా ఉద్యోగ బృంద పాలనకు కారకులైన సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ప్రథమ కారకులని నేను చెప్పదలుచు. అందువల్ల దైవానికి సంబంధించిన ఏవైతే ప్రసాదాలు, అనేక రకాల ప్రసాదాలు మనకి తీసుకుంటా ఉంటాం. వెళ్తే లడ్డు తీసుకుంటాము, పులిహోర తీసుకుంటాము, చక్కెర పొంగల్ తీసుకుంటాము, వడ తీసుకుంటాము, నిత్యాన్నదానంలో కూర్చుని ఇంకా అనేక రకాలైన పచన పదార్థాలు మనం శుభ్రంగా పూజించి వస్తా ఉంటాం. అక్కడ నిజానికి పాటించాల్సిన ధర్మం ఏదైతే ఉందో అది ఆ రంగంలో ఉండే ఆ కార్యక్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళకి అంటే ఈఓ దగ్గర నుండి, ఎవరైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఈఓ దగ్గర నుంచి ఆ కింద స్థాయి వరకు నిత్య సంబంధాలు కలిగి, నిత్యము పరిశీలన కలిగి అది బాహ్య ప్రపంచానికి అంటించకుండా చూడాల్సిన నైతిక వర్తన కలిగి ఉండాలనేది నా ప్రతిపాదన, అభ్యర్థన కూడా. అందువల్ల దైవానికి సంబంధించిన ఏదైతే అంటే దేవుడి నుంచి తీసుకునే ఆశీర్వాదం ఆ రూపంలో మనం తీసుకుంటాం. దేవుడికి మనం పెడుతున్నామంటే దేవుడు తింటున్నాడో లేదనేది ఆయన రకరకాల అంగాల ద్వారా ఏదైతే మనకి ప్రకృతి ప్రసాదించిన అంగాలు ఉన్నాయో, ఆకాశం, భూమి, పృథివీ, జలము, వీటి ద్వారా తీసుకుంటానని మనం నమ్ముతున్నాం. కానీ ఆయన కూడా ఇదంతా నా ప్రజలు, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉండటం కోసం నా ద్వారా అందిస్తున్నాను అనేది ఆయన మనకి ఎప్పుడు చెబుతా ఉన్నాడు. ఆ విషయాలను పక్కన పెట్టి ఇప్పటికైనా సరే విజ్ఞులైన వాళ్ళు, విషయాన్ని ఆమూలాగ్రంగా గ్రహించేవాడు. సంస్కరణలు అవసరమే, ప్రతి రంగంలో సంస్కరణలు తప్పనిసరిగా మనకి అనివార్యమైన పరిస్థితి. సంస్కరణలు చేపట్టకపోయినట్టయితే మరి సనాతన కాలంలో మనం ధార్మిక పద్ధతిలో ఒకనొకప్పుడు అమలు చేసిన వితంతు పద్ధతిని, ఒక స్త్రీని భర్త చనిపోతే అదే కాటి మీద కాల్ చేసిన సంఘటనల్ని వాడుకుంటున్నాం.
అనుకుంటున్నామా? ఆనాడు ఋషులు మనకు నిర్దేశించి ఏదైతే ఉందో దాన్ని మనం వడకట్టి ఈ ఆధునిక సమాజానికి అన్వయించుకుని దాన్ని ఇప్పటి ప్రజానీకానికి అందించేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. అది మేధావుల పని. ఆ ఋషి పరంపరగా చెప్పుకుంటున్న ఆ రంగంలో వచ్చిన మేధావుల పనే. కానీ ఆ మేధావులు ఇట్లాగా తప్పుడు దావ పట్టించుకుంటారు, తప్పుడు చర్యలు తీసుకోకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటాం కాకుండా, ఇది నిజానికి భక్తుల ప్రయోజనార్థం. దైవ సన్నిధికి చేరుతున్న భక్తుడికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారము. గతంలో కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సరైన బలిష్టమైన ఆహారాన్ని అందించాలని కొద్ది సంవత్సరాల క్రితం ఒక కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సంగతి మనందరికి గుర్తుండే ఉంటుంది. అది బాహ్య ప్రపంచానికి దండోరాయేసి చెప్పలా, అవసరం గనక నిపుణుల కమిటీ నిర్దేశించింది. ఆ చర్యలు యావత్ మీడియాని పిలిచి తరచు పదే ఊదరగొట్ల. అది అవసరం గనక నిపుణుల కమిటీ చేసి ఈ విషయం కూడా నిపుణుల కమిటీ చేయాలి. నిపుణులు ఎంత కల్తీ జరిగింది, ఎట్లా జరిగింది, ఏ పదార్థాలు ఏ శాతంలో కలిసింది, అది నిపుణుల కమిటీ వెనక నుండి చేసే పని. అది కూడా ఎవరి సమక్షంలో చేయాలా? పోటీయాజీ సమక్షంలో జరగాల. ఎవరైతే పోటీ నిర్వాహకుడు ఉన్నాడో ఆయన వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ఆ సంబంధిత పరిశోధన ఆలయాలు ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ ద్వారా చేయాల్సిన విషయాన్ని సామాన్య ప్రజానీకానికి, ఏమీ తెలియని అమాయక ప్రజానీకానికి ఆచార రూపంలో అంటించడం వల్ల అది సామాజిక ఉద్రిక్తతలు, సామాజిక అలజడులు రేకెత్తించి తద్వారా శాంతి భద్రతలకి భంగం కలిగి దేశంలో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోలేని పరిస్థితి తలెత్తుతా ఉంది. సమాజంలో ధర్మము అంటే సనాతన ధర్మమే కాదు, ఆధునిక ధర్మము సనాతన ధర్మము మేళవించి మంచి సమాజం కోసం అందించాల్సిన పూర్తి నైతిక బాధ్యత ఆ వ్యక్తుల మీద, ఆ సంస్థల మీద ఉన్నది అనేది సుస్పష్టమని మీకు నేను విజ్ఞప్తి చేస్తాను. గౌరవ ప్రధాన సుప్రీం కోర్టు మనకి చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి, రాజకీయాలు దేవుణ్ణి కూడా వదలరా అనే ప్రశ్నని బుర్రకు పట్టించుకుని లడ్డు తప్పనిసరిగా శుభ్రం అవుతుంది. అదంతా అన్ని ల్యాబ్లు పూనుకుంటే అంత 10 వారం రోజుల్లోనే మొత్తం వ్యవస్థ అంతా అవుతుంది. ఎక్కడ నెయ్యి తేవాలో అక్కడ ఆపేయచ్చు, సరికొత్త దాన్ని సృష్టించవచ్చు. అవసరమైతే ఇంకా దానికి సరైన పద్ధతి రూపొందించి నిజంగా కల్తీ జరిగితే ఎక్స్ట్రాక్షన్ వడకట్టేసి దాన్ని ఆపేసి నిజంగా దేవుడికి సమర్పించవచ్చు, అది ప్రజలకు అందించవచ్చు. ఎవరైతే నిజంగా ఆ కల్తీకి కారకులు అయ్యారో ఆయన ఎవరికి తెలియకుండా వాళ్ళని తప్పనిసరిగా శిక్షించగలడు. ఆ శిక్ష పక్కింటి వాడికి కూడా తెలియదు. ప్రియమైన భారతీయులారా, ప్రియమైన తెలుగు ప్రజలారా, సత్సంగ నిర్వహణ, సమాజ నిర్వహణకు ఏ సామాజిక విస్తృతి రంగంలో పనిచేస్తున్న వర్గాలనే బాధ్యత తీసుకోవాలి. పౌరోహిత్య వర్గం, పురోహిత వర్గం, ఉపాధ్యాయ వర్గం, మేధోపరమైన విషయాలు నిత్యము పరిశీలిస్తున్న మేధావులు, వీళ్ళందరినీ తప్పనిసరిగా మీడియా దగ్గరికి చేర్చి వాళ్ళ మధ్య మంచి వాతావరణాన్ని, మంచి చర్చల్ని రేకెత్తించాల్సిన అవసరం ఉన్నది. ఆ 4th ఎస్టేట్ ఏదైతే ఉందో దాని పని కూడా ఇవాళ మరింత బాధ్యత పెరిగిందని మీ అందరికీ నేను విన్నవిస్తూ భారతీయుడిగా నా విజ్ఞప్తి.